ప్రియులరా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు. ప్రభు అయిన యేసుక్రీస్తు బోధల్లో నుంచి మనం అనేక విషయాలు నేర్చుకోవచ్చు. ఒకటి, మనుషుల ఎదుట మనము చేయకూడని విషయముల గురించి ప్రభువు తెలియచేస్తారు. నీతి కార్యములు మనుషుల ఎదుట కాదు కానీ, అనగా మనుషుల మెప్పు కొరకు కాదు కానీ దేవుని మహిమ కొరకే చేయాలని ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన బోధల్లో నుండి ఈ విషయాన్ని మనం గ్రహించగలుగుతాం. మొదటిది, ధర్మము చేయనప్పుడు మనుషులకు కనపడవలనని మనుషుల మెప్పు కొరకు మనము ధర్మము చేయరాదు. సత్క్రియలు అనేవి మనుషుల మెప్పు కొరకు చేసేవి కాదని ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన బోధల్లో స్పష్టంగా తెలియచేశారు. బైబిల్ గ్రంథములో మనము అపోస్తుల కార్యములు చదువుకుంటే కొర్నేలి దాన ధర్మములు చేసేవాడిగా ఆయన గురించి వ్రాయబడి ఉన్నది. మనుషుల మెప్పు కొరకు చేయలేదు కానీ దేవుని ఘనత కొరకే, దేవుని మహిమ కొరకే ఆయన ఈ కార్యములు చేసినట్లుగా మనము గమనించగలుగుతాం. తబిత అనే ఒక సహోదరి కూడా సత్క్రియలు చేయటం ఆరంభం చేసింది. అది మనుషుల కొరకు కాదు కానీ, మనుషుల మెప్పు కొరకు కాదు కానీ దేవుని మహిమ కొరకే తాను ఈ కార్యములు చేసినట్లుగా మనము గ్రహించగలుగుతాం. శతాధిపతి సమాజ మందిరమును కట్టించి యూదుల ఎదుట అతడు తనను తాను గనపరుచుకొనలేదు కానీ దేవుని మహిమార్థముగా ఈ కార్యమును జరిగించారు. కాబట్టి దాన ధర్మములు చేయటం అనేవి మనుషుల మెప్పు కొరకు కాదు కానీ దేవుని మహిమ కొరకే వీటిని చేయాలని ప్రభు అయిన యేసుక్రీస్తు బోధల్లో మనం గమనించగలుగుతాం. రెండవదిగా, ప్రార్థన కూడా మనుషుల ఎదుట చేసేది కాదు, దేవుని మహిమ కొరకే ప్రార్థన ఉన్నది. అందుకే ప్రభు బోధించినది ఏంటంటే, ఒక ప్రార్థన చేసే వ్యక్తి గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని ఒంటరిగా తాను ప్రార్థించాలి. మనుషుల ఎదుట చేసే ప్రార్థన అది వేషధారణ అవుతుందని ప్రభు బోధించారు. మూడవది, ఉపవాసం గురించి కూడా ప్రభు చెప్పినది మనుషులకు కనపడవలనని కాదు కానీ దేవునికే మనము కనపడాలని ఉపవాసం ఉండాలి అని ఉపవాసం గురించి కూడా బోధించారు. కాబట్టి మనుషుల మెప్పు కొరకు కాదు, ఇవి దేవుని మహిమ కొరకే మనము ఈ కార్యములు చేసేవారముగా, ఈ నీతి క్రియలు జరిగించేవారంగా ఉండాలని ప్రభు బోధించిన బోధల్లో నుంచి మనం నేర్చుకుంటూ ఉన్నాం. అలాగున ప్రభును గణపరిచే విధంగా నీతి క్రియలు చేయటానికి ప్రభు మనల్ని సిద్ధపరచునుగాక. ఆమేన్.